దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 9వ అధ్యాయపు 9వ శ్లోకంలో జీవులని అందరినీ కూడా వారి వారి యొక్క కర్మల యొక్క ప్రభావమే ఈ ప్రకృతిలో రకరకాల శరీరాలు ధరించి తిరిగేటట్లు చేస్తుంది. ఇందులో నాకేమీ సంబంధం లేదు సుమా. వాడు ఒక దేవ శరీరాన్ని ధరించిన, లేదా ఒక తిర్యక్ శరీరాన్ని ధరించిన, మానవ శరీరాన్ని ధరించిన, స్థావర శరీరాన్ని ధరించిన, నేను లోపల ఉంటాను కానీ నాకు వాటితోటి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అన్నారు కదండి. అదే వాడు చేసుకున్న కర్మయే వాటిని పని చేయిస్తూ ఉంటుంది తప్ప అందులో నాకే రకమైనటువంటి సంబంధము లేదు అని 9వ శ్లోకంలో సృజించేవాణ్ణి నేనైనా దాంట్లో ఏర్పడేటటువంటి విషమ సృష్టి అని అంటాం. సృష్టిలో ఉండేటువంటి వైషమ్యం, రకరకాల తేడాలు, ఇవన్నీ వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వస్తుందా? వాడు ఏది నాకు పట్టద్దు అని అనుకుంటూ సర్వం నా మీద సమర్పించి వాడు చేస్తే ప్రహ్లాదుడికి ఏది పట్టనట్టుగా ఏది పట్టదు. ఏది చేసినా నేనే, నాకే, నా వల్లే అని అనుకుంటే వాడు దాంట్లోనే మరింత కూరుకుని ఉంటాడు సుమా. అంచేది ఏదైనా ఎవడి కర్మ వాడికే తగినటువంటి ఫలితాన్ని ఇస్తుంది తప్ప దాంట్లో నేనున్నప్పటికీ నాకే రకమైనటువంటి సంబంధము లేదుగా. ఇది మనం ఎట్లాగైతే చేస్తున్నామో ఈ ప్రపంచానికి ఇన్ జనరల్ మనం చూసినట్టయితే ఏమిటోనండి, దేవుడికి దయ లేదండి. అయ్యో నాకు ఇలా చేశాడేమిటండి, నాకు ఇలా వచ్చింది ఏంటండి, ఏడ్చే వాళ్ళని చాలామందిని మనం చూస్తుంటాం. వాడికి కానీ ఒకడికి ఏదో అనుకూలంగా మారింది, చాలా చక్కగా వచ్చింది, రెంటికి భగవంతుడికి సంబంధం పెట్టుకోడు ఆయన. మామూలుగా అనుకూలంగా వస్తే అంతా మనది, ప్రతికూలంగా వస్తే అంతా దేవుడి వల్ల. రెండూ ఆయనకి సంబంధం లేదు. నీకు అనుకూలంగా వచ్చినా అది నువ్వు చేసుకుంది, ప్రతికూలంగా వచ్చినా అది నువ్వు చేసుకున్నది. బాధ్యత మనదే తప్ప ఆయనది కాదు. లోపల ఉంటాడు ఆయన, అందరికీ లోపల ఉంటాడు ఆయన. కానీ ఏమవుతుంది, ఆయన అనస్సినన్ పని చేస్తూ ఉంటాడు తప్ప ఆయన దాంట్లో నేను చేస్తున్నా, నా వల్లే జరుగుతోంది ఇది, కనుక ఇందులో కొంచెం నాకు కూడా ఉండాలి అని అనుకోడు ఆయన. మనం ఇందులోంచి ఒక్క 0.0001% కూడా మరొకటి పోవడానికి ఒప్పుగా ఉంటే మనం మొత్తం నేను ఎంత చేస్తున్నానో అంతా మొత్తం నాకే కావాలి. ఇది మన ప్రవృత్తి.
అది ఆయన ప్రవృత్తి. మన ప్రవృత్తి కనుక మన ప్రవృత్తి తగ్గట్టుగా మనమే కర్మానుభవం చేసుకోవాలి. అర్జునుడికి సందేహం వచ్చింది, అన్ని కర్మ వల్ల జరుగుతున్నాయి, అలాగే దాని కర్మ చేసి పెట్టేశాం అన్నప్పుడు మరి నువ్వెందుకే, నిన్ను పట్టుకోవడం ఎందుకే, నిన్ను ఆశ్రయించడానికి, నీ మీద ప్రేమను చూపించాల్సిన అవసరం ఏముందయ్యా, నీకు సేవలు చేయాల్సిన అవసరం ఏముంది, భక్తి నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, ఆ కర్మ ఎందే భక్తి చేసుకుంటే పోలేదా, కర్మనే పట్టుకుంటే పోలేదా, కర్మనే ఆశ్రయించుకుంటే పోలేదా? అర్జునుడికి కలిగిన సందేహానికి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. సంతోషమా? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మయాధ్యక్షేణ హేతునానేన కౌంతేయ జగద్ధి పరివర్తతే. జగద్ధి పరివర్తతే. ఈ ప్రపంచంలో మొత్తం అన్ని సృష్టి అంతా తిరుగుతోంది అని అంటే, మార్పులు కలుగుతున్నాయి అని అంటే, కర్మ వాడు చేసిన దానికి తగ్గట్టుగా ఆయా ప్రకృతి వాడికి ఇస్తోంది అని అంటే, ప్రకృతికి అట్లా ఇవ్వగలిగేటటువంటి శక్తిని వెనకాతల ఇవ్వవలసిన వాడిని నేను. మనం గతంలో అనుకున్నాం, మనం దాంట్లో మనం బ్యాటరీ పెట్టామంటే ఆయా ముళ్ళు తిరిగేటట్లుగా వాటి పని అవి చేస్తున్నప్పటికీ కూడా అవి చేయించేది ఈ వెనకాతలు ఉండే బ్యాటరీ. దీని పక్క తీసామనుకోండి, పెద్ద ముళ్ళు అక్కడే ఉంటుంది, చిన్న ముళ్ళు అక్కడే ఉంటుంది, ఇంకో చిన్న ముళ్ళు అక్కడే ఉంటుంది, ఎక్కడో అక్కడే ఉంటాయి తప్ప ఏవి కదలవు, మనకి తెలుసును. అది వెనకాతల ఉండాలి. అట్లాగే ప్రకృతిని కంప్యూటరైజ్ చేసి పెట్టిన మాట వాస్తవం, కానీ ఆ ప్రకృతి ఆ పని అలా చేసుకుంటూ పోవాలి అని అంటే వాటికి వెనకాతల కావాల్సినటువంటి పవర్ సప్లై ఇచ్చేటటువంటి సోర్స్ నేనే. నేను మాత్రం పైనుండి మొత్తం అన్నీ గమనిస్తూ ఉంటా. ఏది లోపలికి వస్తుంది, ఏది పక్కకి పెడుతోంది, ఏది బయటికి పెడుతోంది, మొత్తం స్క్రీన్స్ అన్నీ నా ముందే ఉంటాయి. నేను అన్నిటినీ గమనిస్తూ ఉంటా, ఏది పెడుతున్నాయి అనేది. మయా అధ్యక్షేణ. అధ్యక్షుడు అంటే పైనుండి చూసేవాడు అని అర్థం అండి. కళ్ళు కొంతమంది తలకెక్కుతూ ఉంటాయంటారు, వాళ్ళు కూడా అధ్యక్షులే. అక్షములు అధి అంటే పైన ఉన్నవాళ్ళు అని అర్థం అండి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా అధ్యక్షులు అనే పేరు. కానీ కళ్ళని పైన పెట్టుకుని ఆయన అన్నింటికీ పైన కంటిని పెట్టుకుని అన్నిటినీ కూడా ఆ కంటితోటి ఏది అందులోంచి మిస్ కాకుండా, అందులోంచి ఏది జారిపోకుండా జాగ్రత్తగా గమనించుకోగలిగే శక్తి ఉన్నవాడెవడో వాడు అధ్యక్షుడు అవుతాడు. అందుకు వాడికి ఆ పేరండి. లేకని ఇవి పైన పెట్టుకున్నవాడు కాదండి, అన్నిటికీ పైన వాడుండి అన్నిటినీ గమనించుకుని ఏది తన దృష్టిలోంచి పైకి పోనివ్వడు. ఏదైనా పైకి పోతేనే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పట్టడం లోపల తీసుకుంటాడు, ఇంకోటి బయట కడితే దాన్ని జాగ్రత్తగా పట్టడం లోపల తెస్తుంటాడు, ఇంకోటి బయట జాగ్రత్తగా పట్టడం లోపల తెస్తుంటాడు. వాడు అధ్యక్షుడు. ఈ ప్రకృతికి అంతటికీ కూడా పైన ఉండే అధ్యక్షుడిని నేను. మయా అధ్యక్షేణ. పైన అన్నింటికీ ఉండి చూసుకునేటటువంటి మయా, నేను అన్నటువంటి ఎవడండి ఈయన మయా? ఏం చేస్తుంటాడు ఈయన మయా? ఈ సకల జగత్తు యొక్క చరాచర ప్రవృత్తులన్నిటినీ కూడా ఆధీనంలో కలిగినటువంటి వాడు ఆయన. వేదం చెప్తోంది మనకి, అస్మాన్ మాయి సృజతే విశ్వమేతత్ తస్మిన్శ్చాన్యః మాయయా సన్నిరుద్ధః. అస్మాత్ మాయి, ఈ సకల ప్రవృత్తికి ప్రకృతికి మూల కారణంగా ఉండేటటువంటి ఆ సమష్టి సృష్టి భాగం ఉంటుంది, ఆ మెయిన్ రిసోర్స్ మెటీరియల్, దాని నుంచి అస్మాత్ మాయి. మాయి అంటే దీన్ని తన ఆధీనంలో కలవాడు అని అర్థం అండి. ఆయన అనుకుంటే ఇది పనిచేస్తుంది, ఆయన అనుకోకపోతే ఇది పనిచేయదు.
కమాండ్ ఇస్తే కంప్యూటర్ పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో. డూ, వాట్ ఈస్ టైమ్ అంటే చెప్తుంది. ఒక కమాండ్ని బట్టి, ఒక సంకల్పాన్ని బట్టి ఒక వస్తువు ఇప్పుడు ఈవేళ మనకి ఎట్లా పనిచేస్తూ కనిపిస్తుందో అట్లాగా తాను మాయి, ఈ ప్రకృతికి మాయా అని పేరు. దీన్ని తన ఆధీనంలో పెట్టుకుని తన చెప్పు చేతలు నడిపించే వాడు కనుక పరమాత్మకి మాయి అని పేరు. మన గోదాదేవి చెప్పిందని మాయన్ అంటుంది ఆయన పేరు. మాయన్ ఏం చేస్తాడు ఆయన? అబ్బో చాలా అద్భుతమైన మాయ చేస్తాడు. తిరుప్పావై అనే ప్రబంధంలో 5వ పాట దగ్గర నుంచి ప్రారంభించి 15వ పాట దాకా మొత్తం 10 పాటల్లో ఆయన యొక్క మాయ ఏమిటి అనేది అద్భుతంగా వర్ణించి మనకు అందిస్తుంది. ఎప్పుడైనా వినాలి తిరుప్పావైని, తెలుసుకోవాలి అందులో ఏం చెప్పిందో. వీటన్నిటిని కూడా తన ఆధీనంలో పెట్టుకుని తమాషాగా దాన్ని నడిపించేటటువంటి వ్యక్తి ఆయన మాయి. అస్మాత్ మాయి సృజతే విశ్వం ఏతత్, ఈ విశ్వాన్నంతటినీ కూడా అస్మాత్ సృజతే, ఆ ముడి సరుకులుగా ఉండేటువంటి సమష్టి సృష్టికి మూలమైనటువంటి తత్వాలన్నీ ఉన్నాయి, అందులోంచి సృజతే, అందులోంచి క్రమంగా ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తూ ఉంటాడు. కొన్ని అండాలని దాంట్లో బయటకు తీసుకొస్తాడు, అందులో బ్రహ్మల్ని పెడతాడు, చేసుకోండిరా పాపం చేస్తాడు. మళ్ళీ కొన్ని అండాలను పట్టుకొస్తాడు, అందులో మళ్ళీ బ్రహ్మని పెడతాడు, చేసుకోండిరా. చూడండి కార్ల ఫ్యాక్టరీలో వాడు అన్నిటినీ అసెంబుల్ చేసేసి ఒక కారు తయారు చేసి నిమిషానికోటో, అర నిమిషానికోటో, 10 సెకండ్స్కి ఒక్కో దాన్ని బయటికి తోసేసి తీసుకుపోండి, దీనికి నెంబర్లు ఇచ్చుకోండి, డబ్బులు తీసుకోండి, వేసుకోండి, బయట నెంబర్లు తీసుకోండి, డబ్బులు ఇచ్చుకోండి, వేసుకోండి, వదిలేండి బయటికి రోడ్ల మీదకి వాటిని. సృజతే విశ్వం ఏతత్, ఈ కనిపించే చరాచరాత్మకమైనటువంటి ప్రపంచానంతటిని కూడా ఆయన అస్మాత్ సృజతే, ఈ ముడి సరుకులోంచే ఆయన చూసాం. తస్మిన్ వచ్చిన ప్రమాదం తర్వాత వచ్చింది. అందులో ఒకరిని తయారు చేసి వాడి ద్వారా కొంతమందిని తయారు చేస్తే వాళ్ళంతా ఇది మాది, మేం చేస్తున్నాం దీన్ని, మా కోసమే ఇదంతా, మరొకడు ఇందులో చేయబడ్డానికి వీల్లేదు, ప్రొప్రైటరీ వచ్చేసింది దీంట్లోనూ. చూడండి ఆకాశంలో ఇక్కడి నుంచి ఈ ఆకాశం అంతా మాది, ఇందులోకి ఎవడైనా ప్రవేశిస్తే మేము పేల్ చేస్తాం. నువ్వు తయారు చేసేవరా దాన్ని? ఇప్పుడు ఈ రూమ్ కట్టుకుందామంటే సరే ఈ రూమ్ మాది అని అనడానికి ఏదో కొంత అర్థం ఉంది. భూమి మంది కాకపోయినా, మెటీరియల్ మనం తయారు చేయకపోయినా, ఎక్కడి నుంచో పోయినా మనం కొనుక్కు తెచ్చుకున్నాం, పైసలైతే ఇచ్చి కొనుక్కు తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్నా దీన్ని కట్టుకున్నాం, 4 వైపుల గోడలు పెట్టి తలుపులు పెట్టి. కనుక ఈ తలుపుల నుంచి ఎవడు రావడానికి వీల్లేదు, ఈ గోడ కొట్టి ఎవడు రావడానికి వీల్లేదు, ఇందులో ఇలా కూర్చోడానికి వీలేదు, ఇలా నిల్చోడానికి వీల్లేదు, ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టామంటే అర్థం ఉంది. ఏమీ లేని శుద్ధ ఆకాశాన్ని దాంట్లో ఇక్కడి ఈ ఆకాశం అంతా మా ఆకాశం, ఇందులోకి ఏదైనా ప్రవేశపెడితే దాన్ని తీసుకెళ్ళి బ్లాస్ట్ చేసేస్తామండి. వాట్ ఈజ్ దాట్? గ్రహాలన్నీ ఎవరవండి? అక్కడికి వెళ్ళిపోయి వాటిని ఆక్రమించి ఇదిగో ఇది మా స్థలం, ఇది దీనికి పేరు, ఇది ఇందులో మేము ఆక్రమించుకున్నది, మా ఆధీనం, మా ఆధిపత్యంలో ఉన్న యవనాలు వీడిని గజ దొంగ. ఇదంతా వాడిది, వాడి దాంట్లో వీడు కొంత ఆక్రమించుకొని ఇది నాది అంటాడు. ఎంత ఆశ్చర్యం అండి. అంచేత దీంట్లో వీడేం చేస్తాడు? తస్మిన్శ్చ అన్యః, ఆయనకంటే వేరుగా ఉండేటటువంటి ఈ జీవుడున్నాడే, మాయయా సన్నిరుద్ధ, వీడికి ఉండేటటువంటి ఈ అజ్ఞానం చేత వీడు దీంట్లో తగులుకొని ఉంటాడు. ఇదంతా నాది నాది అనేటటువంటి భావన చేత. ఇది ఆశ్చర్యము. ఇది కూడదంటాడండి పాపం ఆ వేద పురుషుడు. దీనివల్ల వీడి ఇందులో బద్ధుడు అవుతున్నాడు. దాని మీద అభిమానం పెంచుకోవడం చేత వీడికి ఇది బంధం ఏర్పడుతోంది, దీంట్లోనూ కర్మబద్ధుడు అవుతున్నాడు. అస్మాన్ మాయి అండి, ఆయన పేరు మాయా, మాయ్యా. అవునని మనకు ఉపనిషత్తే చెప్తోంది.
మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరం అని అంటున్నాం. ఆయనకి ఏ దోషాలు ఉండవు. సత్య సంకల్పం. ఆయన సంకల్పిస్తే చాలు పనులు జరిగిపోతాయి. పరమదయామయుడు కూడా ఆయన. మయా అధ్యక్షేణ, నేను దీంట్లో పైనుండి చూస్తున్నాను కనుక నా దృష్టి ప్రభావం చేత ప్రకృతి సూయతే, ఈ ప్రకృతి రకరకాల దేహాల్ని ఇస్తోంది అంటే నేను చూస్తున్నాను కనుక. చూడండి, మనం ఒక చోట నుంచి ఒక మట్టి తెచ్చి పెట్టామనుకోండి, ఆ మట్టితో నీళ్లు కలిపి దాన్ని ఒక రకం పాడు చేసి దాంట్లో చక్కగా ఒక రకమైన పేస్ట్ స్వభావం వస్తుంది. దాంతో ఇలా ఒక మలిచి పెడితే దాంట్లో విగ్రహం తయారవుతుంది. విగ్రహాన్ని బయటికి ఇస్తాం. కానీ అందులో విగ్రహం తయారు చేయడానికి వీలయ్యే పాకం ఒకటి ఏర్పడాలి. నువ్వు దాన్ని ఇలా మలిచి ఇలా పెడితే అది అలా ఉండాలి కదండి. అది నువ్వు ఇలా మలిచి తీసిన తర్వాత అది ఇలా కారిపోతే, లేదు ఇలా తీసిన తర్వాత శుభ్రంగా అలా పొడిగా రాలిపోతే, అలా రాలిపోకుండా ఉండగలిగేటట్టుగా దానికి ఆ రకమైనటువంటి ఆ ముడి సరుకుకి ఒక శక్తిని ఇవ్వాలి కదా. అలాంటి శక్తిని ఇచ్చే తత్వాన్ని నేను పైనుండి చూస్తూ ఒకసారి ఇది ఊడకూడదు అని అనుకుంటే దాంట్లో ఆ మెత్తదనం వస్తుంది. అప్పుడు దాన్ని ఇలా మలిస్తే ఇలా మలుస్తుంది, ఇలా మలిస్తే ఇలా మలుస్తుంది, ఇలా మలిస్తే ఇలా మలుస్తుంది. నువ్వు ఏ రకంగా దాంట్లో మార్పులు చేయాలనుకుంటావు చేయడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ నీకు దానివల్ల ఏర్పడుతుంది. ఆయన చూడకపోతే అది ఏర్పడదు. ఒక్కొక్క చూడండి, ఒక రే, ఒక్కొక్క కిరణం దాని మీద ప్రసరింపచేసే దాంట్లో ఒక మార్పు వస్తుంది. అట్లాగా ఆయన యొక్క దృష్టి అనేటువంటి కిరణం దాంట్లో పడితే మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే. ఏమేమిటి సూయతే? వేటినేది బయటికి తెస్తుంది. సచర అచరం, చరములైనటువంటి జీవరాశిని, అచరములుగా ఉండేటువంటి దేహాలు కలిగినటువంటి జీవరాశిని, రకరకాలుగా ఉండేటువంటి జీవరాశిని అంతటినీ కూడా ప్రకృతి సూయతే. కనేది ప్రకృతి, కానీ అది కనేటట్టు దాని యందు తన దృష్టి చేత ఆ శక్తి ఏర్పడేటట్టు చేసేవాడిని నేనయా. అంచేత నేను చూస్తున్నాను కనుకనే అనేన హేతునా. నేను చూడడం కూడా దేన్ని బట్టి చూస్తా? అక్కడక్కడ ఉండేటట్టు జీవుడి యొక్క కర్మ యొక్క పరిపాకాన్నే నేను చూస్తా. దానిని బట్టి చూసేటువంటి నా చూపు చేత జగద్ధి పరివర్తతే. పుట్టుట గిట్టుట మొత్తం ఈ చక్రం అంతా, జగత్ చక్రం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. నా సంకల్పం తిరుగులేనిది. ఎవడు చేసిన కర్మకి తగ్గట్టుగా వాడికి దేహాలు వచ్చేట్టుగా ప్రకృతి నా వల్లనే చేస్తుంది. ఇది తనకుండేటటువంటి ఐశ్వరము అని అంటారు. ఈశ్వర ప్రయుక్తమైనటువంటి శక్తి విశేషం. వీటన్నిటిని కూడా నడిపించేటటువంటి కమాండబిలిటీ ఆయనలో ఉండేటటువంటి ఒక నేతృత్వ శక్తి లేదా నియంతృత్వ శక్తి అనండి. అని ఎవడు ప్రశ్నించతగినది కాదు ఇది. దాన్ని ఆయన అలా చేసుకోగలడా అంటే సత్య సంకల్ప, సత్యకామ, సత్య సంకల్ప ఇవి ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఆయనకి నేను ఇదంతా నాది అని అనుకున్నాడు కనుక ఆయనలో ఆ స్వామిత్వం ఉన్నది. ఆయన స్వామి చేసేది వాడి చేసుకున్న దాన్ని బట్టి ఈయన మార్పులు చేర్పులు చేస్తున్నాడు జీవుల విషయంలో. కనుక ఈయనకి ఎవడి యందు పక్షపాతం కానీ ఎవడి యందు కూడా దయారాహిత్యం అనేటటువంటిది కానీ లేనే లేదు. వాడు చేసుకున్న దానికి ఇది వాడికి లభించాల్సినటువంటిది, వీడు చేసిన దానికి ఇది వీడికి లభించాల్సింది అని నిర్ణయం చేసే అధికారం మయా. నేనున్నాను కనుక జరుగుతోంది, లేకపోతే ఇది జరగదు. హేతునా అనేన, ఈ కారణం చేతనే జగద్ధి పరివర్తతే. ఈ మార్పులన్నీ జరుగుతున్నాయ్యా. అంచేత కర్మ ఉంది కదా, కర్మ ఉంటే మళ్ళీ నువ్వెందుకు ఇంకా అదే ఇచ్చుకుంటుంది కదా, ఇచ్చుకునేది ఏదో దాన్నే మేము చూసుకుంటాం కదా.
దాంతోనే మేము డీలింగ్ పెట్టుకుంటాం కదా, దానికి ఏమైనా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటే ఇచ్చేసి దాంతో నా పని చేయించుకోవడానికి మధ్యలో నీ వెనకెందుకయ్యా నేను పడాల్సింది అని ఒకవేళ అంటావేమో, నేనుంటేనే ఈ పనులన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవు సుమా అని పనులు జరగడానికి కారణం ఏమిటో చెప్పాడు. పనులు చేసే ప్రకృతి ఏమిటో వివరించాడు. చేసినప్పటికీ ఇవి జీవుడివైనటువంటి నిన్ను పట్టుకుంటాయి తప్ప తనని పట్టుకోవని చెప్పాడు. మరి వీణెందుకు పట్టుకుంటాయంటే దాని ఎందుకు ఆ భావాన్ని నువ్వు పెట్టుకుంటావు కనుక నీకు పట్టుకుంటుందా. మరి నిన్నెందుకు పట్టుకోదయ్యా లోపల ఉండేటప్పుడు? నేను ఉన్నప్పటికీ నాకు దాంట్లో ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు కనుక నన్ను అవి పట్టుకోవడానికి అవకాశం, అది ఉన్నప్పుడే పట్టుకుంటాయి. నిజానికి దానివల్లే మన కర్మలన్నీ ఏర్పడతాయి. అది లేదు అంటే కర్మ కూడా అసలు ఏర్పడడం మానేస్తుంది అంటూ ప్రకృతి 8 రకాలుగా ఉంటుంది. దాన్నే మళ్ళీ మార్పు చేస్తుంటాను నేను. ఒక్కొక్కసారి లోపల తీసుకెళ్ళిపోయి మళ్ళీ బయటికి తీసుకొచ్చాక ఒక్కొక్క రకంగా తీసుకొస్తాడు. ఎందుకు తెస్తాడు ఈయన? ఈ సృష్టి, ప్రళయము ఇలాంటివన్నీ కూడా సరే ఎంతకాలం కల్పమా లేదా ఇంకా ప్రకల్పమా ఏదైనా కానివ్వండి, ఎందుకు చేస్తాడు ఆయన అట్లాగా? ఆశ చేత. ఏమిటి ఆశ? బాగుపడతాడు. ఏమిటి బాగుపడ్డం అంటే తన సన్నిధానానికి చేరగలగడం. కేవలం తన సన్నిధానానికి చేరగలగడం కనుక ఎప్పటికైనా ఏ ఒక్కడైనా అలా చేరపోతాడా? ఆశ దాంతో చేస్తుంటాడు. ఇదంతా మన మీద దయతో చేసే పని. పరమ కారుణికుడు ఆయన. ఏదో మనం చేస్తున్నామని చేయటం లేదు ఆయన. అహైతుకి కృప ఆయన యొక్క సొంతము. అంటే ఏ రకమైనటువంటి మన నుంచి ఎదురుచూపు లేకుండానే మనం ఏదో ఇంత చేశాం కనుక ఇంత నేను చెయ్యాలి అనేటటువంటి భావం ఆయనలో లేకుండానే మనతోటి ఉండేటువంటి ఒక బంధాన్ని ఆయన భావించి, మనం భావించి కాదు, మళ్ళీ అది కూడా ఉందని ఆయన అనుకుని, మనకు ఆయన అంటే ఒళ్ళు మంట. ఆయన పేరు చెబితే మన చెవులకు గంటలు కట్టుకునేటువంటి ఘంటాకర్ణులు మనం. కానీ మన మీద కడుపుకు బంధం అంటారే, ఏమంటారు దాన్ని? కన్న కడుపు ఆ ప్రేమ అంటూ ఆ గర్భ సంబంధం అది ఉండడం చేత మనని వదలలేక పోనీ ఇంకోసారైనా బాగుపడు, పోనీ మరొకసారి పునః విసృజామి ఎంతకాలంగా చేస్తున్నాడో మనకి తెలియదు. ఆయన తండ్రికి తల్లికి తేడా ఉంటుంది కదండి. తండ్రికి కొంచెం అప్పుడప్పుడు ముక్కు చివర కోపం ఉంటుంది, టక్మని అప్పుడప్పుడు దాన్ని అలా చీదేస్తూ ఉంటాడు ఆయన. కానీ తల్లికి అది ఉండదండి. అది అందుకోసమని ఆయనకి విసుగొచ్చింది తప్ప ఆవిడికి విసుగు రాలేదని, ఆయనకి విసుగొచ్చి ఒళ్ళు మండి 4 మాటలు అనేసి వెదవల్లాల ఇంకా మళ్ళీ నేను మీ మొహం చూడను పోండి అని తిట్టేసి మొహం పక్కకి తిప్పేసుకుంటే మా గోదాదేవి అయ్యో అలా కుదరదయా, తగదయ్యా అంటూ తాను విడిచిన మాలని వేసి మళ్ళీ ఆయన్ని తిప్పి మళ్ళీ మనకేసి తిరిగేటట్టు చేసి దానికి తగ్గట్టుగా ఆయనకి ఏం తెలియాలో దాన్ని అధ్యాపయంతి, దానికి మళ్ళీ పాఠాలు చెప్పి వినడానికి ఆయన సుముఖుడు అయ్యేటట్లుగా ఆయన్ని మేల్కొలిపి ఎంత మహోపకారం చేసింది. తానిచ్చినటువంటి ప్రబంధాల ద్వారా, తిరుపావై, నాచ్యార్ తిరుమొഴി ఇలాంటి గ్రంథాల ద్వారా అని అసలు ఆళ్వార్లంతా అలా ఇచ్చిన వాళ్ళేనండి. మహానుభావులైనటువంటి జ్ఞానులైన పరమఋషులు అందరూ అట్లా చెప్పిన వాళ్ళు. ఇలాగ మనని ఏదో రకంగా బాగు చేయాలి అని ఆయన కలిగిన విసుగుని పాపం తగ్గించాలి అని ప్రయత్నం ఎంతోమంది చేస్తుంటారు. కానీ వీళ్ళంతా అమ్మపక్షం వాళ్ళు కనుక కాస్త మన యందు విసుగు రాకుండా వాళ్ళు మనకి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన అయ్యవారు కనుక కొంచెం అప్పుడప్పుడు కొంచెం లూజ్ అయిపోతూ ఉంటాడు ఆయన, తనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది, దాంతో మనని తిట్టేస్తూ ఉంటాయండి. అట్లాగే తిట్టాడండి 9వ అధ్యాయంలో 11వ శ్లోకంలో. అవజానంతి మాం
మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంత మమ భూత మహేశ్వరం. ఈ మాత్రం తెలియకపోయింది మీకు, ఈ మాత్రం కూడా గుర్తింపు లేదు. ఎందుకు మీకు ఇంకా నేనేం చేయాలి కనుక, ఇంకా నేను చేయను పోండి. మీరంతా ఉన్న జ్ఞానం కాస్త మొత్తం పోయి మీరంతా కూడా పాషాణ కల్పులైపోదురుగాక అన్నట్టుగా ఓ పెద్ద శాపం పెట్టేస్తున్నాడండి. ఎంతైనా పాపం లోకంలో వచ్చాడు కదండి, మనిషి కింద వచ్చాడు కదా, మనిషి కాడు కానీ మనిషిలా వచ్చాడు ఆయన. అలా రావడమే మనకి ప్రమాదించిందండి. చేత ఆయన కూడా మనతో పాటు వాడిగానే మనం చూసుకుంటున్నాం. పాపం ఆ రహస్యం కూడా మళ్ళీ తానే చెప్పాడు. తాను చేసిన పని ఏమిటో తనే చెప్తున్నాడు. చూడండి, కొన్ని దేశాలు ఉంటాయి, అన్ని దేశాలు నాశనం చేసేవి అవే. నాశనం చేసిన తర్వాత అయ్యో పాపం ఇలా అయిపోయింది అని మళ్ళీ వాళ్ళకి పైసలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేసుకోవడానికి వాళ్ళే సహకారం చేస్తుంటారు అని మనకు కొన్ని దేశాలను చెప్తుంటారు. చూడండి, ఇదిగో అట్లాగా పాపం తిట్టేవాడు ఆయనే, దండించేవాడు ఆయనే, మళ్ళీ చేరదీసేవాడు ఆయనే. ఆయన తప్ప మరొకడు లేడు కనుక 11వ శ్లోకంలో ఆయనకి కొంచెం కోపం వచ్చింది బాగాను. ఆ కోపాన్ని మెల్లిగా తెలుసుకుంటాం మనం. జై శ్రీమన్నారాయణ.